హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే కాబట్టి అందరి ఇంట్లో స్పెషల్స్ ఉంటాయి. సో మా ఇంట్లో కూడా ఈరోజు ఒక స్పెషల్ ఐటెం చేయబోతున్నా. ఐటెం నేమ్ వచ్చేసి గోంగూర చికెన్ ఫ్రై. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర. సో నేను పోపులో దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ ఏమి వేయట్లేదు, డైరెక్ట్ గరం మసాలా వేసేసాను. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు, ఈ ఆనియన్స్ అనేవి మంచిగా వేగాలండి, బ్రౌనిష్ రావాలి. ఆనియన్స్ చాలా బాగా వేగాయి, ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు చిన్న సైజ్ 2 టమాటాస్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ టమాటా మంచిగా మగ్గాలి ఆయిల్లో, అంటే మంచిగా మెత్తగా. అది మంచిగా మగ్గాక 5 మినిట్స్ తర్వాత మనము చికెన్ వేసుకుందాము. సో ఇప్పుడు టమాటా అయితే మంచిగా మగ్గిందండి. ఇప్పుడు మనము చికెన్ వేసుకుందాము. చికెన్ ఆల్రెడీ నేను కలిపి పెట్టేసుకున్నాను. కారం, టేస్ట్ దగ్గర కారం, ఉప్పు, గరం మసాలా, లెమన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు అన్నీ వేసి కలిపి పెట్టేసుకున్నాను ముందే. ఎందుకంటే చికెన్ ముందే కలిపి పెట్టుకుంటే బాగా మగ్గితే బాగుంటుందని చెప్పేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు వేసేద్దాం. సో చికెన్ వేసాక ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తము. సో ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, టైం కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. సో మనం ఓపికతో చేసుకోవాలి ఫ్రై. సో మూత పెట్టేసేసి ఉంచుకుందాం. ఒక 15-20 మినిట్స్ అలా మగ్గనిద్దాం. ఇప్పుడు చికెన్ మగ్గిందో లేదో మూత తీసి చూద్దాము. ఓకే, బాగా మంచిగా బాయిల్ అయింది చికెన్. ఇప్పుడు మనము ఆల్రెడీ నేను గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నాను. గోంగూర, పచ్చిమిర్చి మంచి ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకుందాము. సో మంచి చక్కగా కలిసిపోయింది గోంగూర. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ ఉంచుకుందాము. దాని తర్వాత గరం మసాలా అవన్నీ వేసుకుందాం. చికెన్ మొత్తం గోంగూరకు పట్టుకుందో లేదో పీస్. ఇప్పుడు మనము ఇందులో గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొబ్బరి పొడి. ఫ్రై కూడా నేను వేస్తాను కొబ్బరి పొడి, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు చక్కగా దీన్ని కలుపుకుందాము. సో ఇప్పుడు ఇంకో కొంచెం అది ఫ్రై అయ్యాక తీద్దాము. అప్పుడు కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఇప్పుడు మూత వేసి చూద్దాము. సో వావ్, మంచిగా ఫ్రై అయింది గోంగూర చికెన్. సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకుందాం. చక్కగా కలుపుకుందాం దీన్ని. సో ఫైనలీ లాస్ట్ టచ్ అప్, కొత్తిమీర వేసేసుకుందాం. చాలా బాగా ఫ్రై అయిపోయింది గోంగూర చికెన్. ఇప్పుడు ఇంకొక 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
సో ఫైనలీ చికెన్ ఫ్రై సూపర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎమ్మి ఎమ్మి స్పైసీ గోంగూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో నేను ఎలా చేశానో మీరు అలానే ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇప్పుడు నేను మీకోసం గోంగూర చికెన్ కొంచెం టేస్ట్ చూసి చెప్తాను. చాలా వేడివేడిగా ఉందండి. సూపర్, చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ గోంగూర చికెన్ ఫ్రై చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా చేస్తాను మీరు ఇంట్లో అలానే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే.